వైసీపీకి మద్దతు ఇచ్చినప్పుడు వీళ్ళు అధికారులకు. ఇది ప్రస్తుతం మన ట్రెండ్. ఇది కానీ ట్రెండ్ రావాలి అంటే పబ్లిక్లో ఒక ప్యానిక్ ఆర్ ఒక అగ్రెసివ్ సిచ్యుయేషన్ కావాలి. ఇది 2014లో వచ్చింది మన రాష్ట్రానికి. ఎందుకంటే తెలుగుదేశం ఏమో 2 కళ్ళ సిద్ధాంతం చెప్తూ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు మొదట దాన్ని ఏమంటారు సామాజిక తెలంగాణ అంటూ మాట్లాడింది. సామాజిక తెలంగాణ అన్నది ప్రజారాజ్యం నినాదం ఎట్లాగో మేము కూడా తెలంగాణకి మద్దతు అని చెప్పింది. తర్వాత పబ్లిక్లో అప్పుడు ఆల్టర్నేటివ్ కావాలనిపించింది. పవన్ కళ్యాణ్ చేసిన లోపం వల్ల ఏంటంటే చివరి నిమిషంలో అంతా అయిపోయాక పార్టీ ప్రకటించినోడు ఎన్నికల్లో పోటీ చేయాలి. లేకపోతే ఆ రోజున ఆ గ్యాప్ ఉంది. ఇద్దరూ కూడా రాష్ట్ర విభజనకు కారణమే. వాస్తవంగా రాష్ట్ర విభజన జరిగింది నా దృష్టిలో మాత్రం. సరే వాళ్ళు ఏమైనా చెప్పచ్చు, ఉద్యమాలు వ్యవహారం అది ఒక పార్ట్ మాత్రమే. దాన్ని రెచ్చగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు లేని ఉద్యమం అకస్మాత్తుగా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది. కేసీఆర్ 2000 సంవత్సరంలో సంస్థను ప్రకటించాడు. ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే కేసీఆర్ని, తెలంగాణ రాష్ట్ర సమితి అనేది. అప్పుడు రాజకీయ పార్టీ అని చెప్పిన తను డిప్యూటీ స్పీకర్గా ఉంటూ ఇచ్చాడు నాకు ఇంటర్వ్యూ. తెలుగుదేశం తరఫున డిప్యూటీ స్పీకర్గా ఉంటూ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్ర సమితి అనేటటువంటి ఒక సంస్థని పెడుతున్నాను, ఉద్యమ సంస్థని, తెలంగాణ ప్రాంత అస్తిత్వానికి సంబంధించి